గోంగూర కాయలతో పచ్చడి చేస్తున్నా. లోపల కాయ నుంచి మనం పైనుండే పువ్వుని ఇలా విడదీసుకోవాలి. ఈ చూపించే వాటితో రకరకాల వంటలు చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరప్పళ్ళు, ఎండుమిర్చి, నువ్వులను ఒకదాని తర్వాత ఒకటిని దోరగా వేపుకోవాలి. ఈ వేపుకున్న వాటిని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మనం విడదీసిన గోంగూర రేకలను కూడా బాగా మగ్గబెట్టుకోవాలి. ఈ కాయలు ఎక్కువ దొరికినప్పుడు ఇలా మగ్గబెట్టుకున్న ఈ పేస్ట్‌ను మనం ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. వేపుకున్న పోపులో ఉప్పు, వెల్లుల్లి రేకులు వేసుకొని ఈ పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. పోపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వలిసిన వెల్లుల్లి రేకులు వేసి బాగా వేగనిచ్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి, ఈ రుబ్బి ఉంచుకున్న పచ్చడిని ఇందులో వేసి బాగా మగ్గనివ్వాలి. వీటికి పులుపు ఎక్కువ కాబట్టి మనం నువ్వులు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఈ పులుపుని తగ్గించాలంటే ఈ నువ్వులే బాగా రుచినిస్తాయి దీంట్లో. పోపు బాగా వేగాక కొంచెం పసుపును కూడా వేసుకొని, ఈ రుబ్బు ఉంచుకున్న పచ్చడిని దీంట్లో వేసి, దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇది రంగులోనే కాదు, రుచిలో కూడా గోంగూరాకుల పచ్చడి కంటే ఈ పచ్చడి రుచి ఎక్కువ. సిమ్‌లో పెట్టి ఒక 7, 8 నిమిషాలు దగ్గర పడే వరకు ఉడకనిద్దాము. తయారైన పచ్చడి బయట అయితే 2, 3 రోజులు, ఫ్రిడ్జ్‌లో ఒక 10, 15 రోజుల వరకు ఉంచుకోవచ్చు. గోంగూర కాయలతో రుచికరమైన పప్పుని చేసుకుందాం. అరగంట ముందు నానబెట్టుకున్న కందిపప్పును కుక్కర్‌లో 2 విజిల్స్ రానిచ్చి, అది ఉడికేలోగా మనం పోపు వేసుకుందాము. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగాక కొంచెం ఇంగువను కూడా వేసుకొని, అది కూడా బాగా వేగాక పెద్దగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని, ఒక 2 నిమిషాల పాటు వేపుకుందాం. వేగుతున్న ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని, ఉల్లిపాయలు మరీ మెత్తగా వేగకూడదు. కొంచెం కరకరలాడేటట్టుగా ఉండాలి. ఇలా వేగిన పోపులో పులుపుకు సరిపడా పేస్ట్‌ని వేసుకొని 2 నిమిషాల పాటు ఉల్లిపాయలతో పాటు మగ్గనిద్దాం. పుల్ల పుల్లగా ఈ పప్పు భలే రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పేస్ట్‌ను మనం రకరకాల వంటల్లో వాడుకోవచ్చు. ఇది దగ్గరకు పడింది. ఉడికిన పప్పును దీనిలో వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. పప్పుని మరీ పేస్ట్‌లా కాకుండా కొంచెం బద్దగా ఉండేటట్టుగా ఉడికించుకుంటే ఈ పప్పు చాలా బావుంటుంది. వీటిలో ఐరన్, వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తారు. వీటికి పంచదారను కలిపి జామ్‌లా కూడా తయారు చేస్తారు. ఎంతో రుచికరమైన గోంగూర కాయలతో పప్పు రెడీ.